సిక్కులేని వాడు దరిద్రుడా, నీకెందుకు అంత పెద్ద మీసం? చెప్పులతో కొట్టండి, బయట ఉన్నాయనా? కొట్టండి. ఇలా బానిస ఎమ్మెల్యేగా ఉండడానికి బదులు పదవికి రాజీనామా చేసి తిరుపతిలో టోపులు అమ్ముకోవచ్చు. ఎందుకు నా ఫోటోని చెప్పులతో కొడుతున్నారు? మీరే కదా కొట్టమన్నారు. ఏదో కోపంలో చెప్తే కొట్టడమేనా? రేపు నన్ను నరకమంటే నరకేస్తారా? గెలిచి 2 ఏళ్ళు అయిందిరా, 10 పైసలు సంపాదించుకోలేదు. అన్నింటికి వాడు లెక్కలు అడుగుతున్నాడు. పుట్టెంట్రుకలు థియేటర్ నుంచి పెళ్లల వరకు దక్షిణ ఇవ్వాలట. పక్కూరి ఎమ్మెల్యేని చూడండిరా, గెలిచిన 6 నెలల్లో ఆడి కారు కొన్నాడ్రా. వాడు ఆడి కొనుక్కుంటే మన ఆడగంట కొనుక్కుందాం అంటే ఆడగంట కొనుక్కుందాం అన్నాడు. ఆడి కారికి ఆడటానికి తేడా తెలియని మిమ్మల్ని ఉంచుకుని నేను ఎలా నా పైకి వస్తాను? ఏమండోయ్, బుక్కరాయి సత్రంలో రైల్వే స్టేషన్ కట్టబోతున్నారటగా. అలాగే మా అక్కయ్య గారు ఊరు ఉరవకొండలో స్టేషన్ కట్టారంటే నేను వెళ్లి రావడానికి వీలుగా ఉంటుంది. రావే, మన ఇంటావు పక్కింటోడి వాకిల ముందు పేడేస్తోంది. ఎదురింటి దున్నపోతే ఎవడింటి ముందు పేడేస్తే నీకేంటే? లోపలికి పో. అన్నా, స్టేషన్ వస్తే మిల్లు ఓనర్ 10 లక్షలు ఇస్తానన్నాడు. వాడి శక్తి వదిలేరా. బుక్కరాయ సత్రానికి రాని రైల్వే స్టేషన్ ఏ ఊరికి రాకూడదు. ఏం చేయమంటావన్నా? వేంపల్లి పులివెందుల వేపున రైల్వే ట్రాక్ లో బాంబు పేలాలి. రామగిరికి రైల్వే స్టేషన్ వస్తే ట్రైన్ కే బాంబు పెడతామని రైల్వే మినిస్టర్ కి లెటర్ పంపండిరా. ఆ ఫైల్ ని వెంటనే క్లోజ్ చేసి పడేస్తారు. శివా, రైలు పట్టాలకి బాంబు పెట్టారా? నెక్స్ట్ ట్రైన్ ఇంటికి రా. ఈ పాటికి ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరి ఉంటుంది మావా. నువ్వు ఇలా క్రౌడింగ్ క్లియర్ చేయి. సరే శివ, నువ్వు ఈ బ్యానర్ ఫ్లాగ్ కట్టా. అలాగే మావా, అలాగే మావా. ట్రైన్ వచ్చే టైం ఏందిరా? ఇట్లా దాన్ని పట్టుకోరా, ఇట్లా పట్టుకో. ఆపండి. అవును సార్, ట్రైన్ ఆపండి. పరిగెట్టుకుంటూ వస్తున్నారు. దయచేసి ఆపండి, ఆపండి, ఆపండి. ఈ ఊరు వాళ్ళే ఉంటారు. మా నోరోళ్ళు 10 మందిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారంట. మన వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. చేస్తుండారా లేదా మీ ఊరోళ్ళు చేస్తుండారా? ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో ఎగిరెగిరి పడ్డప్పుడే మీ ఎముకలు ఇరిచేసి ఉండాల్సింది. ఎవరు పెట్టారు, ఎవరు పెట్టమన్నారన్న నిజం చెప్పందే ప్రాణాలతో మీరు మీ ఊరికి పోయి సేర చెప్తారు. పులివెందుల నుంచి బొక్కరాయ సత్రం, ఉరవకొండ, కళ్యాణదుర్గంకి వెళ్లి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి. వేమల, వేంపల్లి, నందిమండలం దగ్గర మనుషులు నించోబెట్టి పులివెందులకు వచ్చే అన్ని బస్సులను వెతకమని చెప్పండి. ఇదంతా పాత రూట్ రా. తప్పు చేసిన వాడు తప్పించుకోవడం అనేది సెల్ ఫోన్ రాక ముందు. ఈ కాలంలో పక్కనే దాక్కు నుండి మ్యాటర్ తెలుసుకుని మనుషులుగా కలిసిపోవడం కొత్త స్టైలు. రైల్వే ట్రాక్ కి పడమట వైపు వెళ్ళారంటే వాళ్ళు ఖచ్చితంగా మామిడితో వైపు వెళ్ళి ఉండాలి. వాళ్ళని పోలీసు వాళ్ళు జల్లిడేసి మరీ వెతుకుతున్నారు శివ. పోలీసులకు బాంబులో ఎన్ని కిలోల మందు ఉంది, ఎన్ని మీటర్ల తీరుంది, ఎంత సౌండ్ తో పేలింది, నాటు బాంబా, ల్యాండ్ మైనా, టైం బాంబా, మొబైల్ బాంబా, దూరం నుంచి విసిరిస్తారా, దగ్గర నుంచి అంటించారని కనిపెట్టేలోగా సాయంత్రం అవుద్ది. వాళ్ళు ఎస్కేప్ అయ్యేలోగా మనం ఎలాగైనా కనిపెట్టాలరా. బైక్ నాకుతో కప్పేసి ఫోన్ వైబ్రేషన్ లో పెట్టండి. సరే శివ. ఎవరైనా కనిపిస్తే రింగ్ మాత్రమే ఇవ్వండి, మాట్లాడొద్దు. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూస్తే నా వైపు రండి, ఆపోజిట్ సైడ్ వెళ్ళొద్దు. వెళ్ళండి రా. అలాగే.
తెలుగు పౌరుషం చూపించు, తెలుగువాడిగా జీవించు, సింహపుత్రుడై గర్జించు, శత్రువులను నువ్వు నిర్జించు. అడుగులు వేస్తూ ముందుకు పదా, గడగడ వణుకును శత్రువు యదా, కురిసే ఇది మన కథ, రేపు రేపు మనదే కదా. వీరుడల్లే పోరులోన అడుగు ముందుకేస్తే ఈ తోగులను చుట్టుపట్టి కొట్టుకుపోతే, పాపలు తప్పు చేస్తే పాపమని వదిలే, ఈ పెద్దవాళ్ళు తప్పు చేస్తే తుమ్ములు పుట్టుతాయి. రంగన్న సింగన్న కమ్ముంటేనే లైకుని బైకుని నడపగలడు ఎవడైనా. వీరన్న వెంకన్న అన్న తమ్ముళ్ళగా అందరూ కలిసి ఉంటేనే మంచిదిరా. ముందుకు పద పద. మీ ఊళ్ళోకి వచ్చి మీ పంచులు ఊడగొడతాం చూడండి. రారా త్వరగా తిను. బాబు వచ్చాడు. తిను. అబ్బో, నాన్న. ఎక్కడాడు? ఏమో. శత్రువు గుండె మీద కొట్టు, ఇంకా నువ్వు ఎక్కి చూడు ఆఖరి మెట్టు. పిడుగుల పిడికిలి పట్టు, ఎప్పుడైనా కటి చూడు గెలుపుకు పెట్టు. ఏ కన్న ఉంది గుండె ఉంది ధైర్యం ఉంది, ఇంక నీకు లేనిదే ఉంది. కర్రబట్టి బదిలో దిగిన అంటే ఇంక నీకు ఎదురే ఉంది. ఇకు నువ్వు గొడవకు పోవద్దంట, గొడవస్తే బదలొద్దంట. సింగంలగా చులేదు నీకు పేరా. అక్కన్నా మాదన్నా అయ్యో పాపం, అందరి ముందు పిల్లాడల్లే తిరగాలి. తన్నిన తన్నుకు దిమ్మే తిరిగి మాడే పగిలిపోవాలి. ఏ మగువలు ముందుకొస్తే చాలు, వాళ్లకు నేర్పిస్తా యుద్ధ తంత్రాలు. ఏ ఆడవాళ్ళు కత్తి పట్టినాక తెగుతుంది ఎంత గొప్ప పాడిదైన పీక. ఏ పప్పులోన పెట్టుకున్న పిన్ను పొడితే పిచ్చు కత్తిలాగా నేడు మారు. రాజుల చేతికి వేడే పుడితే తారు మారై తీరు. ఎప్పుడైనా పిడికెడు కారం పొడిని కుంగుతాడు నది ఉంటాయే. అల్లే మూసి తగుడు ముతలు వాడాలి. కామాక్షి మీనాక్షి కత్తి పీకే ఆయుధమౌను, ఎక్కడో ఎవడో చెప్పాడే. కాలం లోకం వెంటే ఉంటే పౌరుషమన్నది మనదేలే. అడుగులు వేస్తూ ముందుకు పద 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 పద. గడ్డ పండుకును శత్రువు యదా యద 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 యద. Be ready to fight. Knock it out, up the mic. If the rhythm of the whole that sets the goal. Baby, tricky, Mickey, Ricky, something, minute, be ready to fight. Up the mic. సత్తిగా సైకిల్ గాలి రే వదిలేసా, గాలి కొట్టు. టైర్ పంచర్ అయింది. రే మాదయ్య, దాన్ని అతికించు. అన్నా హ్యాండ్ బార్ బెండ్ చేయాలన్నా. హ్యాండ్ బ్యార్ బెండా, నేను తీస్తాను. హ్యాండ్ బార్ బెండ్ తీయడానికి మాత్రం ఆయన వెళ్తారండి. అదొక వ్యాధిరా. ఎక్కడ హ్యాండ్ బార్ బెండుగా ఉన్నా అన్న కాళ్ళు వెడల్పు చేసుకుని వెళ్ళిపోతాడరా. బెండు తీసినట్టుంటది, దురద తీర్చుకున్నట్టుంటది. అన్నా తప్పుకో మార్చు బద్దలై ఉంటుంది.
ఏంటిది 2 గుడ్లు పగలగొట్టావా? 2 గుడ్లు పగిలినందుకే అంతరాన్ని బాధపడుతున్నావే. ఇక్కడ నా పరిస్థితి ఎక్కడికని వెళ్ళేది? చెప్పింది కొనేమంటరా? రారా బావా. 10 సైకిల్ అద్దె కావాలరా. ఎందుకురా బావా? పక్కూరోళ్ళ పంచలు ఓడదీయడానికి వెళ్తున్నారా? బైక్ లో పోవచ్చు కదా. బైక్ అయితే పెట్రోల్ అయిపోయినా పంచర్ అయినా మోసుకురాగలమా? అదే సైకిల్ అయితే ఈజీగా మోసుకురావచ్చు. సూపర్ ఐడియా రా బావా. నా సైకిల్ మొత్తం తీసుకెళ్ళండి. అద్దె కూడా ఇవ్వద్దు. తొక్కండి రా, స్పీడ్ గా తొక్కండి. మామా అందరూ అక్కడే కూర్చున్నారు. ప్యాకాట ఆడుకుంటారా? ప్యాకాట మిమ్మల్ని ప్యాకాట అంటే పోవరా ఇక్కడి నుంచి. రండి చూసుకుంటారు. అయ్యో సైకిల్ నెత్తి మీద పెట్టుకుని పారిపోవద్దని చెప్పాడు. ఇలా వదిలేసారేంట్రారే? ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు, అందరినీ పట్టుకోండి. ఇలా వరకు తీస్తున్నావేంట్రా? గోలీ సోడా ఇప్పించావంటే దాహం తీస్తుంది. సైకిల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికే రావాలి. అందరూ అట్టాగే కూర్చోండి. అందరూ కూర్చోండి కూర్చోండి త్వరగా కూర్చోండి. పట్టు పెట్టించాడు, నువ్వు ఖాళీ చేయించావు. అశో, నీ సైకిల్ సేఫ్ గా ఉండాలి అంతేగా? చెప్పరా మామా? సరే మామా. ఇప్పుడు చూడేం జరుగుతుంది. పొలంలో ఉన్న గడ్డి వాములన్నీ తగలబడిపోతున్నాయి. అందరూ బకెట్తో నీళ్లు తీసుకురండి. బావా సూపర్ ఐడియా రా. సింహపుత్రుడు అంటే నువ్వేరా?